మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఎంత ఉందండి దేవుని పిలుపులో. దేవుడు పిలిచాడంటే ఆ పిలుపు అంతం ఎప్పుడంటే మహిమపరిచేంత వరకు. దేవుడు పిలిచిన పిలుపు ఎప్పుడు అంతమవుతుందంటే ఆయన మహిమ స్వరూపుడు, ఆ మహిమలోకి మనం కూడా మహిమపరిచే విధంగా చేర్చేంత వరకు ఆయన పిలుపు ఆగదు. ఈ రోజున ఎంతమంది ఆ పిలుపుకు లోబడి ఉన్నారు చూసారా? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. దేవుని ప్రేమించేది ఎవరంటే దేవుని యొక్క అంటే ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా ఎవరైతే పిలువబడతారో వారికి మాత్రము మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఏమి జరిగినా అది మేలుగానే ఎంచుకోవాలి దేవుని బిడ్డలు. ఎంతసేపటికి నాకు ఆస్తులు రావాలి, అంతస్తులు రావాలి, నాకు మేడలు కావాలి, మిద్దెలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఏదో కావాలి, ఇందుకోసం రాకూడదండి. ఏమి జరిగినా మేలు కొరకే జరుగుతుంది. అది శోధన, ఓకే, అది మేలే కావాల. ఏబు గారి విషయం మనం గమనిస్తే ఏబు గారికి ఒక్క దినాన్ని సమస్తము కోల్పోయాడు. భార్య తప్ప 10 మంది బిడ్డలు కోల్పోయాడు. ఏమండి, ఆస్తి అంతా పోయింది. గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు అన్నీ సమస్తం కోల్పోయాడు. పని వారిని కోల్పోయాడు. ఆయన ఒక్కడి మిగిలి ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? సమస్తము యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని ఆయన నామానికి స్తుతి కలుగును గాక. ఆయన మహింపరిచాడండి. కనుక ఏమి కోల్పోయినా, ఏదైనా ఏం జరిగినా అది మేలు కొరకే జరుగుతుంది. ఎందుకంటే నాకు మేలు కొరకు జరుగుతుంది అంతా అని మనంతా అనుకోవాలి. అందుకని చూడండి, మేలుకొలుడికై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. గమనించారండి? యేసుక్రీస్తు సారూప్యానికి మనము చేర్చబడాలి. అంతవరకు మనం ఆయనతో కలిసి ఉండాలి. ఎందుకు పిలువబడ్డామంటే ఈ లోకంలో ఏదో కొంతకాలము మనము భవిష్యత్తు కొరకు, లేకపోతే ఏదో సంపాదన కొరకు, ఏదో దీవెన కొరకు కాదు, కానీ యేసు ప్రభుతో సారూప్యం కలిగేంత వరకు మనం వేచి ఉండాలి. అందుకు పిలువబడ్డాం మనం. ఈ రోజున ప్రతి వారు ఏం ఆలోచన చేయాలంటే, నా పిలుపు ప్రభువుతో సారూప్యం పొందేంత వరకు ఉంటాను కదా పిలిచాడు నన్ను దేవుడు. నేను ఏదో కొంతకాలము ఈ లోక జీవనం కొరకు ఏదో భ్రమపడుతున్నాను కదా,